మనిషి మెదడుతో కంప్యూటర్ తయారీ. నేను చెప్పేది సైన్స్ ఫిక్షన్ మూవీ గురించి కాదండి బాబు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఓ పచ్చి నిజం గురించి చెప్తున్నా. తాజాగా మనిషి మెదడుతో కంప్యూటర్ చేసి చూపించారు స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు. మనిషి మెదడును కలజాలంతో ప్రపంచంలోనే తొలి లివింగ్ కంప్యూటర్ను తయారు చేసి సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలికారు. స్విట్జర్లాండ్ పరిశోధకులు బ్రెయినోవేర్ అనే కొత్త కంప్యూటర్ను అభివృద్ధి చేశారు. మానవ మెదడులోని న్యూరాన్లు కంప్యూటర్ హార్డ్వేర్ను కలిపి దీన్ని సృష్టించారు. అందుకే రెండిటి పేర్లు కలిసేలా దీనికి బ్రెయినోవేర్ అనే పేరు పెట్టారు. ముందుగా శాస్త్రవేత్తలు మానవ మెదడులోని మూల కణాలను తీసుకొని ల్యాబ్ లో న్యూరాన్ల లక్షణాలు కలిగి ఉండే ఆర్గనాయిడ్లను తయారు చేసి ఉపయోగించారు. ఇది సాధారణ కంప్యూటర్ చిప్ లాగానే సిగ్నల్స్ ను పంపించడం, అందుకోవడం చేస్తుంది. అయితే మానవ మెదడులోని న్యూరాన్లు దాదాపు 80 ఏళ్లు జీవించి ఉంటాయి. కానీ వీటిలోని న్యూరాన్లు మాత్రం 100 రోజులే జీవించి మృతి చెందుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటి స్థానంలో కొత్త వాటిని రీప్లేస్ చేయనున్నట్టు చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.